हरिः ओं श्रीगुरुभ्यो नमः। కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిద విలినం మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి కమలాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కనులు కనులే తనుకొడ్యజాలగరంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలీల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక సంసారజిమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్ఘాడాంధకారంబులనగునే పద్మాక్షుమతిరువ రవి ప్రభలు పద్మాక్షునుతి రవి ప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి కానవచ్చునే ముఖ్యమైన శరంగ కోదండ చింతనంజనము లేక తామరసగర్భునకునైన దానవేంద్ర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఋషభ చక్రవర్తి తన ఆ కొడుకులందరినీ చూస్తూ అక్కడ ఉండేటువంటి ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కదలనివి కదిలేటువంటి అన్ని ప్రాణుల్లో కూడా నేనే ఉన్నాను కాబట్టి బ్రహ్మసర్గ వివేకంతో, అంటే వేదం, బ్రహ్మ అంటే వేదం, వేదంలో చెప్పబడినటువంటి పరమమైనటువంటి సత్యాలను వివేకంతో ఆలోచించుకుంటూ ఆ దృష్టితో మీరు సకల ప్రాణుల్ని కూడా చూడాలి, సకల వస్తువుల్ని కూడా చూడాలి. ఇవన్నీ కూడా నా మీదే ఆధారపడి ఉన్నాయి, నేనే దానికి అధిష్టానంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తే, అలాగ చూడడమే మీరు చేసేటువంటి పూజ. అంటే ఏమిటనమాట, ఇప్పుడు ఉదాహరణ గుడికి వెళ్ళాము అనుకోండి. గుడికి వెళ్ళాము అంటే ఏమిటంటే అక్కడ ఉండేటువంటి విగ్రహాన్ని, అక్కడ ఉండేటువంటి మూర్తిని కన్నుల నిండా నింపుకుని అక్కడ తదేకంగా చూడడమే. చూపులతో మనం పువ్వులు వేసినట్టు, చూపులతో హారతిచ్చినట్టు, చూపులతోనే కదా ఎవరైనా మనం ప్రేమను వ్యక్తం చేయాలనుకోండి, ఎవరితోనైనా చూపులతోనే కదా వ్యక్తం చేస్తూ ఉంటాం. ఆ కళ్ళల్లో ఉండేటువంటి ప్రేమ స్వభావంతో చూస్తూ ఉండాలి, అంతే తప్ప భగవంతుని చూడకుండా పక్కవాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ అటు ఇటు తిరుగుతూ అది పూజ అనిపించుకోదు. చూడడమే పూజ. వివిక్త దృగ్భి, వివేకంతో కూడుకున్నటువంటి దృక్కులతో చూడడమే మే అర్హణం, నా పూజ అన్నాడు. అదే మీరు నాకు చేసేటువంటి పూజ. ఇది మాత్రం మనిషిలో ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకోవాలి. పూజ అంటే భగవంతుడిని చూడడం, భగవంతుడి టాప్ టు బాటం చూసి పాదాల మీద మన కళ్ళల్లో నుండేటువంటి ప్రేమ అనేటువంటి పుష్పాలను ఆ పాదాల మీద పెడుతున్నట్టు చూడాలి. కానీ పనికిరానిటువంటి వాళ్ళ పాదాలకు వెళ్ళి నమస్కారాలు పెట్టడం అనేటువంటిది అది మహాపాపము అని చెప్పాడు. అయిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడు అంటే, మనోవాచో దృక్కరణే హితస్య సాక్షాత్కృతం మే పరిబర్హణం హి
వినాపుమాన్యేన మహావిమోహాత్ కృతాంతపాశాన్న విమోక్తుమీషేత్. తర్వాత ఓ పుత్రులారా, భగవంతుడు సమస్తమైనటువంటి మానవులకి, సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ఏమి ఇచ్చాడంటే మనసు ఇచ్చాడు కదా, వాక్కు ఇచ్చాడు కదా, చూపులు ఇచ్చాడు కదా, దశేంద్రియాలు ఇచ్చాడు కదా. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? అవి నన్ను ఆరాధించడం కోసమే ఇచ్చారు. అవి ఆ ఈ ఈ ఈ దశేంద్రియాలు, మనసు, తర్వాత మనలో ఉండేటువంటి మాటలు, చూపులు, ఇవన్నీ కూడా అవన్నీ వ్యాపారాలు చేస్తూ ఉంటాయి కదా, అన్నీ డీల్ చేస్తూ ఉంటాయి కదా, మాట్లాడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, స్పర్శ చేస్తూ ఉంటాయి, వాసనలు చూస్తూ ఉంటాయి, ఇవన్నీ చేస్తున్నాయి కదా. ఈ చేసేటువంటి ఈ బిజినెస్ అంతా ఉందే ఈ 10 ఇంద్రియాలతోనూ, అది ఎందుకు ఇచ్చాడు అంటే సాక్షాత్తుగా అవి మీకు ఇవ్వడం కారణం ఏమిటి? నన్ను ఆరాధించడం కోసమే ఇచ్చాను. దానికే ప్రహ్లాదుడు అంటాడు, కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రీగా. కంజాక్షుడికి ఈ కాయం, ఈ శరీరం ఇచ్చాడు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కాబట్టి ఈ శరీరం నీవు నిరంతరము కూడా భగవంతుడు చూడడం, భగవంతుడి యొక్క ఆలోచన చేయడం, భగవంతుడి యొక్క వాక్కులు మాట్లాడుతుండడం, భగవంతుడికి సంబంధించినటువంటి కళలు కంటూ ఉండడం, భగవంతుడినే నిరంతరము తలుచుకుంటూ ఉండడం అనేటువంటిది తప్ప ఇది చర్మ భస్త్రీగాక. ఇప్పుడు కొలిమిలో కుమ్మరివాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడి దగ్గర ఒక పెద్ద ఒక తిత్తి ఉంటుంది. ఆ తిత్తిని ఇలా ఇలా కొడుతుంటే దాంట్లోంచి గాలి బుస్ 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 అని వెళ్ళి మంటను పెడుతూ ఉంటుంది. అలాగా గాలి పీల్చేటువంటి దానికోసం కాదు శరీరం ఇస్తాం. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక. మనం ఏదైనా ఎవరినైనా పొగడాలంటే అడ్డమైనటువంటి మనుషుల్ని కాదు పొగడ్డం. మనకి అందులో వాళ్ళలో కుళ్ళు ఉంటుంది, కుశుద్ధం ఉంటుంది, అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, ఒక రకమైనటువంటి సమస్తమైనటువంటి దానితో ఉన్నటువంటి మనుషుల్ని కాదు పొగడదాం. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే. వైకుంఠుని పొగడానికి ఇచ్చినటువంటి వాక్కు లేకపోతే ఈ మొహం ఉందే, ఇది వైకుంఠుని పొగడాలి తప్ప మిగతా వాడిని పొగుడుతూ ఉంటే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక. ఢమ 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 అని వాయిస్తే ఎలా ఉంటుందో అలా గుళ్ళోకి వెళ్ళి అమ్మో వాళ్ళిద్దరూ రాకపోతేనండి శివపార్వతులు లేని కళ్యాణంలాగా ఉంటుంది, తర్వాత ఏమో వాళ్ళు శ్రీ మహావిష్ణువులా ఉన్నారు అని ఎవరి మెచ్చుకోలు కోసమో పిచ్చి మాటలు గుళ్ళల్లోనో ఆఫీసుల్లోనో లేకపోతే మాల్స్లోనో పార్టీల్లోనూ వీటిల్లోనూ ఈ పిచ్చి వాగుడు మనుషుల కోసం కాదు ఈ వాక్కిచ్చినటువంటిది భగవంతుడు. హరిపూజనము లేని హస్తంబు హస్తమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక. ఢమ ఢమ తరుశాఖ నిర్మిత దర్విగాక. ఈ చేతులు కూరలు కలపడానికి ఇచ్చినటువంటి గరిటెలు కావివి. తరుశాఖ నిర్మిత దర్వి అంటే గరిటె, కూరలు కలపడానికి ఇచ్చేటువంటిది కాదు, హరిపూజనం కోసం ఇచ్చినటువంటివి చేతులు. కాబట్టి ఇవన్నీ కూడా నన్ను ఆరాధించడం కోసమే, మే పరిబర్హణం ఆరాధన కోసమే భగవంతుడు ఇవి ఇచ్చాడు అన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదయ్యా. ఒకవేళ అలాగాని మర్చిపోయినట్లయితే వినాపుమాన్యేన మహావిమోహాత్. ఒకవేళ ఈ శరీరం, ఈ మనసు, ఈ దృష్టి, ఈ పలుకు ఇవన్నీ కూడా భగవంతుడి కోసం కాదు, మనని మాయలో పెట్టేటువంటి మనుషుల కోసము అని చెప్పి నీవు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో ఏన వినాశ పుమాన్, అటువంటి మానవుడి కృతాంతపాశాత్ మహావిమోహాత్ విముక్తం న ఈషేత్. అటువంటి ఈ విధంగా సామాన్య జనులన్నీ పొగుడుకుంటూ సామాన్య జనుల కోసం పనులు చేస్తూ సామాన్యుల కోసం మనం అంతా జీవితాన్ని వెచ్చిస్తూ ఉండడం అనేటువంటి వ్యామోహం నుండి ఈ మానవుడు నా ఈషేత్ విముక్తం తప్పించుకోవడానికి, దాని నుంచి విముక్తి అవ్వడానికి సమర్థుడు కాడో అటువంటి వాడు దేనికోసం ఎదురు చూస్తుంటాడంటే కృతాంతపాశాత్. యముడు యొక్క పాశం వాడి మీద రెడీగా పడి ఉంటుంది, యముడు వాడిని లాక్కుపోతూ ఉంటాడు.
అదే ఈ శరీరం, ఈ మనసు, ఈ వాక్కు, ఈ నోరు, ఈ ఆలోచన, ఈ ఇంటెలిజెన్స్ అంతా కూడా సమస్తంలోనూ వ్యాపించిపోయినటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మస్వరూపమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి నిరాకార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిష్క్రోధాది లక్షణాలు కలిగినటువంటి ఆత్మస్వరూప చైతన్యాన్ని చూడడం కోసం ఇచ్చాడు అనుకోవాలి తప్ప ఎవరో ఇద్దరు మనుషులనో, ముగ్గురు మనుషులనో, లేకపోతే మనకి నచ్చినటువంటి వాళ్ళనో పొగడ్డానికి శరీరం ఇవ్వలేదు, ఈ వాక్యం ఇవ్వలేదు, ఈ చూపులు ఇవ్వలేదు, ఈ వస్త్రాలు ఇవ్వలేదు, ఈ ఆభరణాలు ఇవ్వలేదు అనేటువంటి సంగతి తెలుసుకో. తర్వాత ఆయన ఏమన్నాడంటే నేను అధిష్టానము అన్నారు. అధిష్టానము అనేటువంటి దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మనం భూమి మీద ఉన్నాం అనుకోండి. మనం భూమి మీద నిలబడ్డాం కదా, కార్లు కానీ, బిల్డింగులు కానీ, మనుషులు కానీ, సమస్త జీవులు భూమి మీద నిలబడ్డాం. ఇలా నిలబడ్డానికి కారణం భూమి. ఓకే, బాగానే ఉందా? ఈ భూమి ఆకాశంలో నిలబడుతోంది, ఆకాశంలో తిరుగుతోంది. మరి అది అలా తిరగడానికి, అది ఆకాశంలో అలా ఉండడానికి ఏదో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటి అధిష్టానం. ఇప్పుడు ఆకాశం ఉంది, బ్రహ్మాండమైనటువంటి ఆకాశం. దేని మీద నిలబడి ఉంది ఆకాశం? మనం నిలబడడం అనేటువంటిది కామన్ సెన్స్ బాగానే పట్టుకుంటున్నాం. ఏదో పునాది మీద ఇల్లు నిలబడింది అంటే బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆకాశంకి అధిష్టానం ఏమిటి? ఆకాశం దేనితో నిలబడి ఉంది? అది సత్, చిత్ దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి సత్యద్రూపమైనటువంటి ఆ ఆకాశం దేనిని ఆధారం చేసుకుని అది మనకి ఆకాశం కింద స్ఫురిస్తోందో, ఆకాశంలో ఉంటూ ఆకాశం అంతటినీ కూడా తాను ధరించి ఉన్నటువంటి దాన్ని అధిష్టానము అంటారు. కాబట్టి అటువంటి అధిష్టానం వైపుకి చూడడం, అటువంటి అధిష్టానానికి నీ యొక్క వివేకాన్ని, నీ ఇంటెలిజెన్స్ని, నీ లాజిక్ని, నీ ఊహని దానిని చెయ్యడమే పూజ అని చెప్పిన తర్వాత అప్పుడు ఈ కాలం యొక్క పాశానికి వీళ్ళు లొంగిపోతూ ఉంటాడు. ఈ శరీరం ఈ మనుషుల కోసము, ఈ వస్తువుల కోసము, ఈ దృశ్యమాన ప్రపంచం కోసము అనుకుంటే మాత్రం వాడు యముడు కాలపాశానికి దగ్ధుడైపోతాడు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఉపన్యాసం చెప్పిన తర్వాత ఇప్పుడు సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజుకి దాన్ని అంతటినీ కూడా సమప్ చేస్తూ తర్వాత ఋషభ చక్రవర్తి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని వచనంలో ఏవ మనుష్యాస్యాత్మజాన్ స్వయం అనుశిష్టానపి లోకానుశాసనార్థం మహానుభావః పరమసుహృద్ భగవాన్ ఋషభాపదేశ ఉపశమశీలానాం ఉపరత కర్మాణం మహామునీనాం భక్తి జ్ఞాన వైరాగ్యలక్షణం పారమహంసధర్మం ఉపశిక్షమాణ స్వతనయసత జ్యేష్టం పరమభాగవతం భగవజ్జన పరాయణం భరతం ధరణిపాలనయాభిషిచ్య స్వయం భవన ఏవోర్వరి ఇత శరీరమాత్ర పరిగ్రహ ఉన్మత్త ఇవ గగన పరిధాన ప్రకీర్ణకేశ ఆత్మాన్యారోపితా హవనీయో బ్రహ్మవర్తాత్ ప్రవవ్రాజ. ఇప్పుడు ఏం చేశాడయ్యా ఓ పరీక్షితు? ఈ విధంగా ఆ ఋషభపుత్రులు ఉన్నారే వాళ్ళందరూ కూడా స్వయం అనుశిష్టానపి వాళ్ళు ఆల్రెడీ వృషభ చక్రవర్తి కుమారులు కాబట్టి బయోజెనెటికల్ ప్రాపర్టీస్ తర్వాత చూస్తూ ఉండడం వల్ల, మహామునుల యొక్క సంపర్కం ఉండడం వల్ల వాళ్ళకి చక్కని శిక్షణ పొందిన వారే అయినా ఆత్మజాన్ లోక అనుశాసనార్థం కాబట్టి వాళ్ళకి అది తెలిసినా సరే ఆత్మజాన్ తన పుత్రుల కోసం ఆయన ఏం చేశాడంటే పుత్రుల ద్వారా ఆ వాళ్ళ మీద ఆధారపడేటువంటి జనులందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వడం కోసమని చెప్పి ఆయన ఈ విధంగా ఏవం అనుశాస్య శిక్షణ ఇచ్చాడయ్యా. ఆయన ఈ విధంగా శిక్షణ ఇచ్చినటువంటి మహానుభావ, మహా గొప్పదైనటువంటి అనుభావ అంటే అనుభవం కలిగినటువంటి వాడు, గొప్ప మహిమ కలిగినటువంటి వాడు, అంటే పరమాత్మ యొక్క అనుభవం కలిగినటువంటి వాడిని మహానుభావులు అంటారు. అంటే అడ్డమైనటువంటి వాళ్ళు మహానుభావులు కాదు. ఎందరో మహానుభావులు అని చెప్పి అడ్డమైన ప్రతి వేధవని కూడా స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఎందరో మహానుభావులు అని చెప్పేసేసి ఆ త్యాగరాజ స్వామిని అవమానం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు చూసారా. వీళ్ళెవరు మహానుభావులు గారు? అందరూ దొంగలు, దుర్మార్గులు,
అహంకార స్వరూపులు, అజ్ఞానులు వీళ్ళు కాదు మహానుభావులు. ఎవరంటే ఋషభుడు లాంటి వాడు, త్యాగరాజస్వామి లాంటి వాళ్ళు, మహాభక్తులైనటువంటి వాళ్ళు, పరమహంసాది మహానుభావులు. వాళ్ళు మహానుభావులు అంటేను అటువంటి మహానుభావ పరమ సుహృతు, చాలా అందరి హితము కూడా కోరేటువంటి వాడు అయినటువంటి ఆ ఋషభుడు ఏం చేశాడంటే సర్వ కర్మల్ని కూడా తాను త్యజించేసి ఏం చేశాడంటే ఆయన ఆ 100 మంది కొడుకుల్లోనూ పెద్దవాడైనటువంటి భరతుడుకి ఆయన పట్టాభిషేకం చేశాడయ్యా. ఎందుకు ఆయన్ని భరతుడిని చేశాడంటే భరతుడు గొప్ప భగవద్భక్తుడు. ఆయన పరమభాగవతం భగవజ్జనపరాయణం భరతం, పరమభాగవతం పరమభాగవతోత్తముడైనటువంటి వాడు భరతుడు. తర్వాత భగవజ్జనపరాయణం, ఆయన భగవద్భక్తుడే కాకుండా భగవత్ జనపరాయణం, భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో, భగవద్ధ్యానం నిరంతరం చేస్తూ ఉంటారో, అహంకారం లేకుండా పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంతో ప్రకాశించేటువంటి భగవత్ జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పరాయణుడు, వాళ్ళ యందు ప్రీతి కలిగినటువంటి వాడు తాను స్వయంగా పరమభాగవతం జ్యేష్ఠ భరత. అటువంటి క్వాలిటీ కలిగినటువంటి వాడికి ధరణి పాలనాయాభిషిచ్య, అప్పుడు ఈ భూమిని పరిపాలించమని చెప్పి ఆయనకి అభిషేకం చేశాడయా, పట్టాభిషేకం చేశాడు ఈ ఋషభుడు పరీక్షితు అని చెప్పి. ఆయన ఏం చేశాడు అంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఇంకా ఆయన రాజు డ్రెస్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే సర్వకర్మల్ని పరిత్యజించినటువంటి, అంటే ఏమిటన్నమాట, తర్వాత మహామునీనాం ఉపరత కర్మణాం ఉపశమశీలానాం, ఇప్పుడు ఆయన డ్యూటీ. ఇప్పుడు అక్కడ ఏం చేశాడు, అందరికీ ఆ పుత్రులందరికీ కూడా హితబోధ చేశాడు, అక్కడ ఉండేటువంటి జనులకి వీళ్ళందరికీ హితబోధ చేశాడు. ఆ కార్యక్రమం అయింది. ఇప్పుడు ఏం చేశాడు, రెండో కార్యక్రమం ఏం చేశాడు, పెద్ద కొడుకు అయినటువంటి భగవద్భక్తుడైనటువంటి భగవజ్జన పరాయణుడైనటువంటి భరతుడికి రాజ్యాభిషేకం చేశాడు. ఇక మూడో కార్యక్రమం ఒకటి మిగిలిపోయింది. తనేం చేసుకోవాలి ఇప్పుడు అనేటువంటి దానికి ఆయన ఏం చేశాడంటే భగస్వరూప పూజనీయుడైనటువంటి ఆ ఋషభుడు ఉపశమశీలానాం, చాలా శాంత స్వభావం కలిగినట్టి, ఉపరత కర్మణం సమస్తమైనటువంటి కర్మలను సన్యసించినటువంటి వాళ్ళు, మహామునీనాం గొప్ప మననశీలురైనటువంటి వాళ్ళు, అంటే నిరంతరము కూడా ఆత్మ పదార్థంలో ఆత్మానుభవంతో నిండిపోయినటువంటి ఋషులకు వాళ్ళకి ఏమిటి ఉంటుంది అంటే శాంత స్వభావం కలిగినటువంటి వాళ్ళకి, సమస్తమైనటువంటి కర్మల్ని సన్యసించినటువంటి వాళ్ళకి, నిరంతరము కూడా మనసులో భగవద్ధ్యానంతో ఉండేటువంటి ఆత్మారాములైనటువంటి వాళ్ళకి ఏమిటి ఉంటాయంటే భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణం. వాళ్ళకి భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం. అయితే అటువంటి లక్షణాలతో ఉండేటువంటి వాళ్ళని వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరుని, వాళ్ళు ఆచరించేటువంటి తీరుని పారమహంస ధర్మం అంటారు. పరమహంసలు ఆచరించేటువంటి ధర్మం అంటారు దాన్ని. అందువల్ల ఇప్పుడు ఈ మూడు క్వాలిటీస్ని, అంటే ఉపశమశీలానం అంటే శాంతి స్వభావం కలిగి ఉండడం, ఉపరత కర్మణం సమస్తమైనటువంటి కర్మల్ని కూడా కర్మ సన్యాస యోగంలో ఉంటూ నిరంతరము కూడా మననశీలురై భగవద్ధ్యానంతో ఉండేటువంటి వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణాలు అనేటువంటి ఈ గుణాలతో ఉండేటువంటి పరమహంసల ధర్మాన్ని ఆయన స్వీకరించి తాను వాటిని పరిపాలిస్తూ శిక్షణనిచ్చుటకై తన యొక్క బిహేవియర్ చేత మిగతా సమస్తమైనటువంటి లోకంలో ఉండేటువంటి జనులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసేసి ఈయన ఏం చేశాడంటే భగవతి జనపరాయణం. అప్పుడు ఆయన ఈ జనులందరికీ కూడా ఈ 4 క్వాలిటీసు కూడా ట్రైన్ చెయ్యాలి అని చెప్పి తాను ఏం చేశాడంటే స్వయంగా ఆయన సన్యసించాడు. ఇప్పుడు ఆయన చేసిన పని అదన్నమాట.
భరతుడికి అభిషేకం చేసేసాడు. మిగతా పుత్రులందరికీ కూడా ధర్మాలు, ఇంతవరకు చెప్పినటువంటి ధర్మాలన్నింటినీ కూడా బోధించాడు. అక్కడ ఉండేటువంటి జనులకి, అక్కడ ఉండేటువంటి మహర్షులకి, వీళ్ళందరికీ కూడా చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత తాను పరమహంస ధర్మాన్ని స్వీకరించిన తర్వాత తన యొక్క ప్రవర్తన ద్వారా సమస్తమైనటువంటి జనులు కూడా ఎలా ఉండాలో అనేటువంటి శిక్షణ ఇవ్వడం కోసమని చెప్పి ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఆయన యావ ఉర్వరిత శరీరమాత్ర పరిగ్రహ ఉన్మత్త ఇవ గగన పరిధాన ప్రకీర్ణకేశ ఆత్మాన్యారోపిత ఆహవనీయో బ్రహ్మవర్తాత్ ప్రభవ్రాజ. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ 4 లక్షణాలు తన మీద ఆ ధర్మాన్ని ఆచరించాలి అని డిసైడ్ చేసుకుని ఆహవనీయాగ్నిని తన యందు స్థాపించుకున్నాడు. 3 రకాలైనటువంటి అగ్నులని ఉపాసన చేసేటువంటి లక్షణం ఉంది. అందులో ఆహవనీయాగ్ని అనేటువంటి ఆ జాతవేద స్వరూపాన్ని తనలోకి ఆయన ఆవాహన చేసేసుకున్నాడు, తనలో స్థాపించుకున్నాడు ఆ అగ్నిని. ఆ థర్మోడైనమికల్ కండిషన్స్ని, ఆ తపో ప్రభావాన్ని ఆయన మీద పెట్టేసేసుకుని ఆయన ఏం చేశాడంటే, సర్వాన్ని కూడా ఆ రాజభవనంలో పూర్తిగా వదిలేసి ఆయన ఏం చేశాడంటే, కేవలం గగన పరిధాన, ఆయన ఏం చేశాడంటే గగన పరిధాన, గగనం అంటే ఖాళీ స్థలం కదా, పరిధాన అంటే వస్త్రం అనమాట. అంటే పరిపూర్ణంగా నగ్నంగా ప్రకీర్ణకేశ, వెంటనే జుట్టంతటినీ కూడా మంచి అలంకరణతో ఉండేటువంటి తన జుట్టంతటినీ కూడా వదిలేసేసి ఇష్టం వచ్చినట్టు ఒక పిచ్చివాడి యొక్క జుట్టు ఏ విధంగా ఉంటుందో అలాగా వదిలేసేసి ఆయన ఉన్మత్త ఇవ, ఒక పిచ్చివాడిలాగా కేవలం శరీరంతో పిచ్చివాడిలాగా బ్రహ్మావర్త దేశం, తన దేశమైనటువంటి బ్రహ్మావర్త దేశాన్ని ఆయన వదిలేసేసి వెళ్ళిపోయాడయ్యా. అంటే అవధూత యొక్క లక్షణములతో ఆయన వచ్చాడు. ఇప్పుడు అవధూత అనేటువంటి అది పరమహంసల కన్నా ఉత్తమమైనటువంటి స్థితి. అంటే పరమహంస ఆ స్థితిలో ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉన్నారనుకోండి, ఆయన ఒంటి మీద ఏముండదు, ఒక చిన్న గోచి తప్ప. అదేవిధంగా ఆయన దేని మీద ఆశ ఉండదు, ఇది అన్నిటినీ వదిలేసేసి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంతో, పరిపూర్ణమైనటువంటి శాంతితో, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో నిరంతరము కూడా ఆత్మారామ స్వరూపంతో ఉండి పరిపూర్ణమైనటువంటి శాంతంతో భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణాలతో ఉండేటువంటి అటువంటి ఆ పారమహంస ధర్మాన్ని తాను ఆచరించాడు. ఇది ఆయన చేసినటువంటి పని ఓ పరీక్షితు అని చెప్పిన తర్వాత, జడాంధమూక బధిర పిశాచోన్మాదకవదవధూత వేషోభిభాష్యమాణోపి జనానాం గృహీత మౌనవ్రత తూష్ణీం బభూవ. జనానాం, ఆయన బ్రహ్మావర్త దేశాన్ని వదిలేశాడు కదా, కొడుకు రాజ్యాభిషేకం చేశాడు, చెప్పాల్సినవన్నీ చెప్పేసేసి జనానాం, అప్పుడు ఈయన మామూలుగా ఆ బ్రహ్మావర్త దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అనేక నగరాలు ఉంటాయి, పల్లెలు ఉంటాయి, ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. వాటిల్లో నుంచి ఆయన జనుల మధ్యలో నుంచి జడ అంధ మూక బధిర పిశాచ ఉన్మాదకవత్, జడుడిలాగా అంటే ఏమీ తెలియనటువంటి ఒక పిచ్చివాడిలాగా, అంధ గుడ్డివాడిలాగా, మూగవాడిలాగా, బధిర అంటే చెవిటివాడిలాగా, పిశాచంలాగా, అవధూత వేష, మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరం అంటే స్నానం చేయకుండా జుట్టంతా కూడా జడలు కట్టేసేసి ఒళ్ళంతా బూడిద దుమ్ము పడిపోయి ఉండి మట్టి కొట్టుకుపోయినటువంటి వేషంలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, అభిభాష్యమాణ అపి, ఎవరు నువ్వు, ఏమిటి అని చెప్పి, నీ పేరేమిటి స్వామి, ఎవరు నువ్వు, ఏమిటి ఇలా ఉన్నావు, బట్టలు ఎందుకు కట్టుకోలేదు, ఏమిటి స్నానం చేయలేదు అని చెప్పి ఏవో అందరూ కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇటువంటి వాడిని చూస్తే అందరికీ క్యూరియాసిటీ ఉండి అడుగుతూ ఉంటారు. అభిభాష్యమాణ అపి, పలకరించబడినటువంటి వాడై కూడా గృహీతమౌన, ఏ మాత్రం సమాధానం చెప్పకుండా మొత్తం
పరిపూర్ణమైనటువంటి ఆ మౌనవ్రతంలో ఆయన ఉండిపోయి తూష్ణీం బభూవ, ఏమీ మాట్లాడలే. తూష్ణీం బభూవ అంటే ఏదైనా సరే ఇంకా ఏమీ లేకుండా మెన్నగుండెను అంటే ఏమిటనమాట, ఈ డజంట్ కేర్ ఎనీథింగ్. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ ఆ మనుషుల యొక్క స్వభావం ఏమిటి, అక్కడ జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, దోమలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, గాలి ఉంటుంది, ఏదో బురద ఉంటుంది, వర్షం పడుతుంటుంది, ఎండొస్తూ ఉంటుంది, ఇలాగ రకరకాలైనటువంటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్లో జనానాం జడాంధమోక బధిర పిశాచోన్మాదక అవధూత అభిభాష్య. అవధూతుడు అంట, ఇటువంటి వాళ్ళని అవధూతలు అంటారు. అటువంటి అవధూత స్వరూపంతో ఆయన గృహీతమౌన, ఏమీ మాట్లాడకుండా, మాట్లాడించడానికి ప్రయత్నం చేసినా కూడా ఏ మాత్రము సమాధానం చెప్పకుండా ఆయన అలా సైలెంట్గా ఉండిపోయేవాడయ్యా. ఇది పారమహంస ధర్మం. అంతో అందులో శాంతం ఉంటుంది, భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మహానుభూతి ఉంటుంది, సర్వము కూడా బ్రహ్మమయంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ విధమైనటువంటి మోహము, ఆకర్షణ ఏమీ లేనటువంటి స్థితిలో ఉండడమే అస్సలైనటువంటి పరతత్వం యొక్క అనుభవం చెందినటువంటి వాడు అని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఇంకా సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.